ఒకరి ఒక చెవిని తెగ నరికినప్పుడు ఆ చెవిని తెగిపోయిన చెవి తెగి కింద పట్ట ఆ చెవి ముక్కను మళ్ళీ అతుకు పెట్టి బాగు చేసిన తర్వాత ఆయన ఒక మాట చెప్తాడు, నేను వేడుకోలేనని నా కొరకు నా తండ్రి 12 సేనావ్యూహముల సైన్యమును నా కోసం పంపలేడని నువ్వు అనుకుంటున్నావా? చాలా మంది సైన్యాన్ని నా కోసం పంపిస్తాడు, కానీ నేను సిలువలో మరణించాలని రాయబడిన వాక్యం ఎట్ట నెరవేరుద్ది? ఆమేన్, హల్లెలూయా. నా సైన్యం వీళ్ళని ఎదుర్కొంటే లేక నేను వాళ్ళని ఎదుర్కొంటే ఇలా జరగాలనే లేఖనం ఎట్లా నెరవేరుద్ది? నేను సిలువకు అప్పగించబడాలి, సిలువలో మరణించాలి, పైకెత్తబడాలి, సిలువలో మరణించి తిరిగి నేను లేస్తేనే నేను ఆకర్షించుకోగలుగుతాను.